చంద్రబాబు క్యాబినెట్ కూర్పు చూస్తే కొన్ని సిగ్నల్స్ మనకు క్లియర్గా కనబడతాయి. మొదటి సిగ్నల్ ఏంటంటే 24 మంది మంత్రులు, ముఖ్యమంత్రితో కలిపితే 25. రాజ్యాంగ నియమాల రీత్యా శాసనసభలో ఉండే సభ్యుల సంఖ్యలో 15% మంత్రివర్గ సభ్యుల సంఖ్య పెరగకూడదు. 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు కనుక 25 మినిస్టర్స్కి అవకాశం ఉంటుంది. ఈ 25 మంది మంత్రుల్లో ముఖ్యమంత్రి పోగా 24. ఇందులో 17 మంది కొత్తవారు, 17 అవుట్ ఆఫ్ 24 న్యూ కమర్స్. ఒక 7 మాత్రమే గతంలో మంత్రులుగా ఉన్నవారు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు. సో ఈ 17 మందిలో 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలైన వారు. సో ఒక రకంగా కంప్లీట్లీ న్యూ క్యాబినెట్ ఏర్పాటు చేయడం. సో ఇది కొంతమందికి రుచించకపోవచ్చు, సీనియర్లను పక్కకు పెట్టారని. ఎందుకంటే యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి, అయ్యన్న పాత్రుడు లాంటి గతంలో మంత్రులుగా ఉన్నవారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి లాంగ్ టైమ్ యాస్పిరెంట్లకు ఈసారి క్యాబినెట్లో చోట్లేదు. యనమల రామకృష్ణుడు అయితే స్పీకర్గా ఉన్న సమయంలో మినహా ప్రతిసారి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉంటాడు. అధికారంలో లేనప్పుడు కూడా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నేనున్నప్పుడు కూడా ఉండే. సో అలాంటి నాయకుల్ని కూడా ఈసారి క్యాబినెట్లో తీసుకోలేదు. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్, ఒక మేజర్ సిగ్నల్. ఇది దేన్ని తెలియజేస్తోంది అంటే జెన్ నెక్స్ట్, అంటే కొత్త తరానికి, నెక్స్ట్ తరానికి తెలుగుదేశం పార్టీ ట్రాన్సిషన్కు ప్రిపేర్ అవుతుంది అని. ఎందుకంటే నారా లోకేష్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో క్యాబినెట్లోకి వచ్చాడు. గతంలో లాగా దొడ్డిదారణ వచ్చాడన్న విమర్శల స్కోప్ లేదు. ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి వచ్చాడు. ఆయన యువగలం యాత్ర ద్వారా తెలుగుదేశం విజయానికి కీలకంగా దోహదం చేశాడు. అందువల్ల ఈ కూటమికి స్టార్ క్యాంపెయినర్లో ఒకరిగా ఉన్నారు. అందువల్ల లోకేష్ ఈ ప్రస్థానంలో ఒక మైలురాయి దాటినట్లు. అందువల్ల క్లియర్గా చంద్రబాబు నాయుడు నుంచి నారా లోకేష్కు తెలుగుదేశం నాయకత్వ మార్పు ప్రక్రియ మొదలైంది అని చెప్పవచ్చు ఈ క్యాబినెట్ కూర్పుతో. ఆ సంకేతాన్ని చంద్రబాబు నాయుడు పంపించాడు. కొత్త తరం నాయకత్వానికి పార్టీ, ప్రభుత్వము సిద్ధం కావాలి అని. సో ఇది మొదటి సంకేతము. 24 మందిలో 17 మంది కొత్తవారు. అఫ్కోర్స్ మిత్రపక్షాల చేరికతో కొంతమంది కొత్త వాళ్ళు తప్పదు. పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్. కానీ తెలుగుదేశం నుంచి కూడా భారీ ఎత్తున కొత్త వాళ్ళని తీసుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక తప్పనిసరిగా ఇవాళ కాకపోయినా రేపైనా ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చాడు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక స్మూత్ పొలిటికల్ ట్రాన్సిషన్కు ఉపయోగపడుతుంది. ఇక రెండవది, ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి విజయవంతం అవ్వటానికి కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. అటు టీడీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక వల్ల ఒక బలమైన ఎలక్టోరల్ అరిథమెటిక్తో ఈ కూటమి గెలిచింది. అందువల్ల కూటమి విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత ఉండాలో అంతుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చొరవకు, ముందు చూపుకు, వ్యూహ రచనకు ఫలితం వచ్చింది. బీజేపీ చేరడంతో మోడీ మద్దతు వివిధ రూపాల్లో వచ్చింది. అందువల్ల కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య కూడా సమన్వయం జరిగింది. మీకు బీజేపీకి ఒక్కరేనా, జనసేనకు ముగ్గురేనా అని మాట్లాడేవారు వాస్తవాలను గమనించక మాట్లాడుతున్నారు. ఎందుకంటే 136 మంది టీడీపీకి ఉన్నారు, 21 మంది జనసేనకు ఉన్నారు, 108 మంది బీజేపీకి ఉన్నారు, 164 ఉన్నారు. అక్కడ అవకాశం ఉంది 24 మంది మంత్రులు, ముఖ్యమంత్రి పోగా. అంటే సుమారు 6 to 7 ఎమ్మెల్యేస్కి ఒక మినిస్టర్ రేషియో వస్తుంది. మీరు ఎమ్మెల్యేస్కు మంత్రులకు మధ్య నిష్పత్తి చూస్తే 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. కరెక్ట్గా మీరు చూడండి, 21 మంది సభ్యులున్న జనసేనకు 3 వచ్చాయి, 8 మంది సభ్యులున్న బీజేపీకి 1 వచ్చింది. మిగతా 17 మంది, మిగతా 20 మంది మీకు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. వాళ్ళది కూడా 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వారికి 20 మంది మంత్రులు వచ్చారు. అంటే సరిగ్గా నిష్పత్తి ప్రకారమే మంత్రులు వచ్చారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి జనసేన, బీజేపీ మద్దతు లేకపోయినా అధికారం ఉంది.
88 మంది సభ్యులుంటే అధికారం ఉండగా 135 మంది సభ్యులు ఉన్నారు. మోర్ దెన్ నెసెసరీ ఉన్నారు. కానీ మిత్రధర్మాన్ని పాటించి కూటమి ఏర్పాటు తెలుగుదేశం రివైవల్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యాన్ని గుర్తించి మిత్రపక్షాలకు కూడా సమానమైన స్థాయి చంద్రబాబు నాయుడు కల్పించాడు. ఇది రెండవది. మూడవది, టీడీపీ జనసేన కలవడంతో ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన రాజకీయ సామాజిక కలయిక ఏర్పడింది. చిరకాలంగా కమ్మలకు కాపులకు మధ్య ఉన్న అగాధము కాస్త బ్రిడ్జ్ అయింది. కమ్మ కాపుల కలయిక ఒక మేజర్ విన్నింగ్ సోషల్ కోalition అయింది ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల ఈ వాస్తవాన్ని గమనించి ఈ క్యాబినెట్లో కూడా ఆ రెండు సామాజిక వర్గాలకు అత్యధిక గుర్తింపు వచ్చింది. 5 కమ్మాసు, 4 కాపుస్ అనుకుంటాను. 9 మంది అంటే 24 మందిలో 9 మంది ఈ రెండు సామాజిక వర్గాలకి. ఇక్కడ ఈ రెండు సామాజిక వర్గాల కలయికే ఇరుసులాగా పనిచేసింది. ఇక 4వది బీసీల ఓటు. బీసీల ఓటు షిఫ్ట్ కావడం అనేది ఏ పార్టీ విజయానికైనా ఆంధ్రప్రదేశ్లో మూలం. కాపులు, బీసీలు ఈ రెండు సామాజిక వర్గాలు ఎటు షిఫ్ట్ అయితే అటు రాజకీయ ఫలితాలు మారిపోతాయి. వైఎస్ జగన్ ఓడిపోయినా కూడా ఆయనకి ఇప్పటికీ దళితులు, మైనారిటీలు, రెడ్లు ఇప్పటికీ జగన్ వెనకాల ఉన్నారు కనుకనే 40% ఓటింగ్ వచ్చింది. అందువల్ల బ్యాక్వర్డ్ వెనుకబడిన కులాలు అలాగే కాపులు ఎటు షిఫ్ట్ అయితే అటు ఫలితం మారుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సాధించిన ఆధిక్యతకు కారణం ఈ షిఫ్ట్. రేపు తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్నా కూడా ఈ రెండు సామాజిక వర్గాలను తమ వైపు నిలుపుకోవాలి. అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజకీయ సాధికారికత ఇచ్చిన పార్టీగా తెలుగుదేశానికి గుర్తింపు ఉంది. అందుకే క్లియర్గా బీసీలకు కూడా సముచిత స్థానం ఈ క్యాబినెట్లో ఇచ్చారు. 3వ వంతు మంత్రులు వెనుకబడిన కులాలకు చెందిన వారే. అందులో ఇంపార్టెంట్ బీసీ కులాలైన శెట్టి బలిజ, యాదవ్, కొప్పుల వెలమ ఇలా వివిధ కులాలకు కూడా ప్రాపర్ రిప్రజెంటేషన్ కూడా ఇందులో లభించింది. 8 మంది బీసీలు ఉన్నారు, 1/3. సో అందువల్ల కాపులు బీసీలు కలిస్తే సగం మంది మంత్రులు వాళ్ళే. కాపు బీసీ ఓటు షిఫ్ట్ అయితేనే రాజకీయ మార్పులు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ వాస్తవాన్ని గుర్తించి 24 మందిలో 12 మంది బీసీలు, కాపులే. ఇక 5వది సిగ్నలు ముస్లిం మినిస్టర్ కూడా ఉన్నాడు. మీకు నరేంద్ర మోడీ క్యాబినెట్లో ముస్లింలు లేరు. ముస్లింల రిప్రజెంటేషన్ 4.4% చరిత్రలో లోయెస్ట్ లెవెల్కు పడిపోయింది. పార్లమెంట్లో ముస్లిం ఎంపీల సంఖ్య 4.4 పడిపోయింది. 1980స్లో 8.3% ఉండే. 14-15% ఉన్న జనాభా. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవడం మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీలో ఒక అభద్రతా భావాన్ని తెచ్చింది. బీజేపీతో కలయిక వల్ల జరిగే పరిణామాలపైన ఒక అనుమానం కలిగింది. దీన్ని నివారించడానికి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన కృషి కూడా చేశారు. సో అందువల్ల బీజేపీతో కలిసిన ముస్లింల రాజకీయ మార్జినలైజేషన్ ఉండదు అన్న మెసేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. సీనియర్ మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడైన ఎన్ఎండి ఫరూక్ను తీసుకోవడం ద్వారా ఆ సంకేతాన్ని క్లియర్గా ఇచ్చారు. బీజేపీతో పొత్తు ఉన్నా మా కమిట్మెంట్ టు మైనారిటీస్ నిలబడుతుంది అని. ఎందుకంటే ఎన్నికల తర్వాత వివిధ జాతీయ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నారా లోకేష్ చాలా సూటిగానే మోడీతో డిఫర్ అయ్యాడు. బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ముస్లింలకు రిజర్వేషన్లను బుజ్జగింపు రాజకీయం, సంతుష్టీకరణ రాజకీయం అంటున్నారు అంటే లోకేష్ కాదు, ఇది సామాజిక న్యాయం అని డిఫర్ అయ్యారు. సో అందువల్ల ఆ సంకేతాన్ని కూడా క్యాబినెట్లో ముస్లిం రిప్రజెంటేషన్ ఉండేలా జాగ్రత్త పడి అది కూడా ఇచ్చారు. అఫ్కోర్స్ అలాగే 3 మంత్రులకు కూడా ఇచ్చారు. 3 మహిళలకు కూడా మంత్రి పదవులు వచ్చాయి. సో అందువల్ల ఆ బ్యాలెన్స్, వివిధ రకాల బ్యాలెన్స్లను చేయడం కూడా ఈ క్యాబినెట్లో కనబడుతుంది.